మరణములకు పాత్రమైనటువంటి మన మీద ఉన్న మరణ శిక్షను తన కుమారుని మీద వేసి మనలను మరణం నుంచి తప్పించి విమోచించి కాపాడి సజీవులుగా ఉంచితే, ఆయన వచ్చి మన హృదయం అనే ఇంట నివసించాలని ఆశపడితే, యేసు ప్రభు దేవుడని నమ్మి ఆయన పిల్లలని చెప్పుకుంటూ మన చెడు క్రియలు, చెడు ప్రవర్తన, చెడు నడవడికతో ఆయన్ని మరలా 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 గాయపరుస్తున్నామట. అది అంటున్నాడు, నన్ను ప్రేమించిన వారి ఇంట ఇది అనగా హృదయంలో నేనుండగా ఇది నాకు కలిగిన గాయం. నన్ను ప్రేమించిన వారు చేసిన గాయాలు, నన్ను ప్రేమించేవారు నన్ను గాయపరుస్తున్నారని అర్థము. నన్ను ప్రేమించేవారు నన్ను గాయపరుస్తున్నారని అర్థం. బా ఆయన ఇంకా మరణశిక్ష కొట్టేసి, జన్మకర్మ పాపములు కొట్టివేసి, ఆ పాపాల వల్ల వచ్చే శిక్ష అయిన మరణాన్ని దూరపరిచి, ఆ పాప మరణం అంతా కుమారుడు మనకి కుమారుడిని బలిగించి మనల్ని పాప విమోచన చేస్తే మరలా మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని ఆయన మనల్ని ప్రేమించి మన ఇంట నివసించాలని, హృదయంలో నివసించాలని వస్తే మరలా గాయపరుస్తూనే ఉన్నాం.